ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన అంశాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. మొట్టమొదటిగా రాహు మీనరాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని వక్ర మార్గంలో కుంభరాశిలో సంచారం, గురువుగారు వృషభ రాశిలో సంచారం. ఈ మాసమంతా కుజుడు మిథున రాశిలో సంచారం. సూర్యుడు సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ వరకు కన్యా రాశిలో సంచారం, తదుపరి స్వక్షేత్రమైన తులారాశిలో సంచారం. బుధుడు ఈ ఒక మాసంలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేస్తూ సింహరాశిలోనే సంచారం చేయబోతున్నారు. అయితే సెప్టెంబర్ 23వ తేదీ వరకు మాత్రమే సింహరాశిలో సంచారం, తదుపరి కన్యా రాశిలో సంచారాన్ని చేయబోతున్నారు. ఇక కన్యా రాశి, ఈ కన్యా రాశి వాళ్ళకి 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు శుభ ఫలితాలను ఇస్తున్నారు అని తెలుసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఒక మాసంలో మనకి గురువు శుభ ఫలితాలని అందిస్తున్నారు, శుక్రుడు శుభ ఫలితాలని అందిస్తున్నారు. మిగతా అన్ని గ్రహాలు కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. శని కూడా వక్రించాడు కాబట్టి ఆయన కూడా కాస్త ఇబ్బంది పెట్టే రకంగానే ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశిలో వాళ్ళకి ఇక్కడ జన్మ రాశిలో ఉంటున్న కేతు వలన సెప్టెంబర్ 18వ తేదీ వరకు శుక్రుడు కూడా అక్కడే ఉంటున్నాడు. అయితే సెప్టెంబర్ 16వ తేదీ తర్వాత సూర్యుడు కూడా జన్మరాశిలోకి రావడము, పైగా కేంద్ర స్థానమైన దశమ స్థానంలో కుజుడు ఒక సంచారం. ఈ మాసమంతా కూడా దశమ స్థానంలో కుజుడి ఒక సంచారం అనేది మానసిక ప్రశాంతత లోపించడానికి, ఉద్యోగం విషయంలో వృథా ప్రయాణం కావచ్చు. అంటే అక్కడ ఉద్యోగం ఉంది, అక్కడ వెతుక్కుంటాను అని అక్కడ వెళ్ళడము, అక్కడ డబ్బులు ఖర్చు పెట్టుకోవడము. సో ఇలా వృథా ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది ఒక మాసంలో. ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్ళకి కూడా మానసిక ప్రశాంతత లోపించడము, మనసు ఒక కొలిక్క ఉండలేకపోవడం లాంటిది. తర్వాత ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు, విద్యార్థులకి కూడా మానసిక ప్రశాంతత లోపించడము, ఎడ్యుకేషన్ పట్ల కాన్సన్ట్రేషన్ తగ్గడం లాంటిది, అప్పుడప్పుడు మర్చిపోవడం లాంటిది, చెడు ఆలోచనలు రావడం లాంటిది, నిద్రాభంగం, నిద్రాహీనత లాంటిది, శరీరం కాస్త బరువు తగ్గడం లాంటిది, వాహనం ప్రయాణంలో వాహనం నడిపేటప్పుడు ప్రమాదానికి గురి అవ్వడం లాంటిది, లేదా మీ ఒక వాహనం సడన్గా రిపేర్కి రావడము. అంటే ఎక్కడో ఒక చోటు ప్రయాణానికి వెళ్తూ ఉంటాడు, సడన్గా వాహనం ఆగిపోవడము, అక్కడ రిపేర్ కోసం మళ్ళా మీకు అక్కడ స్ట్రెస్ఫుల్గా ఉండడము. అంటే అన్ని పనులన్నీ కూడా దగ్గరకు వచ్చినట్టే వచ్చి ఆగిపోవడం లాంటిది కూడా ఈ యొక్క మాసంలో చూడవచ్చు. అయితే గురుబలం ఉంటుంది కాబట్టే కాస్త వాటి నుంచి బయటపడి ముందుకు సాగడానికి కూడా ఇక్కడ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి వృథా కోపము, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అవమానాలు లాంటివి జరగడము. మీ కన్యా రాశిలో పుట్టిన స్త్రీలకైతే భర్త నుంచి అవమానాలు, ఈ కన్యా రాశిలో పుట్టిన పురుషులకైతే భార్య నుంచి అవమానాలు, ఇలా ఒకరికొకరు అవమానాలు చేసుకోవడం లాంటిది, లేదా భార్యాభర్తల మధ్య ఈగో క్లాషెస్, నేనంటే నేను అని ఒక ఈగో ద్వారా ఇబ్బందిగా మీరు కోరి తెచ్చుకోవడం లాంటిది ఎక్కువగా ఉంటుంది. కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. కోపం ఎందుకు వస్తుందో తెలియదు. షార్ట్ టెంపర్, ఆలోచించకుండా షార్ట్ టెంపర్ గురి అవ్వడము. సో మిమ్మల్ని మీరు నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవడం, ఇతరులు అంటే ఆపోజిట్ ఉన్న వ్యక్తి మీ యొక్క కోపం ద్వారా వాళ్ళు ఇక దూరంగా వెళ్ళడము, ఇలాంటివి ఎక్కువగా ఈ యొక్క మాసంలో కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ గురు దృష్టి అనేది మీ జన్మరాశికి ఉండడం ద్వారా, గురు దృష్టి ఉంటుంది కాబట్టి సో అక్కడికక్కడే కాస్త ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా అవకాశాలు వస్తూ ఉంటాయి. తర్వాత ఆరోగ్య విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య ఆరోగ్య సమస్యలు వచ్చే సూచనలు,
ఎక్కువగా కలిసి ఇక్కడ కనిపించడానికి అవకాశాలు ఉంటాయి కన్యా రాశి వాళ్ళకి. అయితే సెప్టెంబర్ 18 తేదీ తర్వాత శుక్రుడి ఒక సంచారం అనేది కాస్త మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక స్త్రీల పరిచయము, ఆ స్త్రీల పరిచయం వల్ల మనకి ఏదైనా లబ్ధి అనేది కూడా ఉంటుంది, వాళ్ళ నుంచి ఖర్చులు కూడా ఉంటాయి. సో ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. మంచి మంచి భోజనాలు, స్వీట్లు ఎక్కువ తినడం లాంటిది, ఫేస్ ఆకర్షణంగా కనిపించాలి, నేను అందంగా కనిపించాలి అనుకొని, సో అంటే ఎక్కువ ద్వితీయ స్థానంలో ఉంటున్న శుక్రుడు వలన అందానికి ప్రిఫరెన్స్ ఇవ్వడము, నేను బాగున్నానో లేదో, సో ఇలా ఎక్కువగా ఆలోచించడం కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే అన్నెసరీ థింకింగ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ శుభకార్యాలు కూడా ఉంటాయి, శుభ వేడుకలు జరుపుకోవడం కూడా సెప్టెంబర్ 18 తర్వాత ఉంటుంది. బట్ జన్మరాశిలో ఇలా ఎక్కువగా గ్రహాలు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది పెట్టే రకంగా ఉంటుంది. అయితే జన్మరాశికి గురు దృష్టి ఉండడం వలన కాస్త సేవ్ అవుతారు అని చెప్పుకోవచ్చు. ఈ కన్యారాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు కూడా విష్ణు ఆరాధన లాంటిది చేసుకోండి. గణపతి ఆరాధన, గణపతికి గ్రీన్ కలర్ క్లాత్స్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి బూదిడ గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మంగళవారం మానకొండ సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసుకొని కందిపప్పుతో చేసిన తీపి పదార్థాలని అక్కడ ఉన్న యాచకులకి పెట్టడానికి ప్రయత్నం చేయండి. లేదా కందిపప్పు కేజింబావు సోమవారం రాత్రిపూట నానబెట్టేసి మంగళవారం ఉదయాన్నే ఆ నీళ్ళని తీసేసి బెల్లం కలిపి గోచారంలో ఉంటున్న దశమస్థాన స్థిత కుజగ్రహ దోష నివారణలను మొక్కుకొని ఎద్దులకి తినిపించే ప్రయత్నం చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.